నమస్తే. తెలుగుదేశం పార్టీలో చేరడానికి వైఎస్ఆర్సీపీ నేతలు క్యూ కడుతున్నారనే చెప్పాలి. సమయం లేదు మిత్రమా అంటూ ఎవరి ప్రయత్నాలు వారే చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలపై ఆరోపణలు ఉన్నాయో వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోకూడదు అనే ఒక రూల్ని అధినేత నారా చంద్రబాబు నాయుడు పెట్టారు. ఇట్లాంటి క్రమంలో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ యొక్క ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే కొలుసు పార్థసారథి, ఆయనకు టికెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ మొండి చేయి చూపించింది కాబట్టి ఆయన పార్టీ మారుతున్నారు అనేది జరిగింది. వాస్తవానికి అది నిజమే. 21వ తారీఖున అధికారికంగా ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు విజయవాడకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా జరిగిన ఒక విషయం ఏంటంటే, ఎవరైతే కొలుసు పార్థసారథి ఉన్నారో పెనమలూరులో ఆయన కార్యాలయంలో కొంతమంది నేతలు ఆయన్ను కలిశారు. ఆ నేతలు ఎవరు? వైఎస్ఆర్సీపీ నేతలు. జంగా కృష్ణమూర్తి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఎలీజా. ఈ ఇద్దరు కాకుండా కొంతమంది నాయకులు కూడా పార్థసారథిని కలిశారు. వాస్తవానికి పార్థసారథి ఇంకా అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరలేదు. మరి ఆయన్ని కలవటం ఏంటి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చగా జరుగుతుంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే వస్తున్నారో వారి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి, ఎక్కడా కూడా మనం రాంగ్ స్టెప్ వేయకూడదు అనే ఆలోచనతో అధిష్టానం ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఒకవేళ అంటే రెండు పార్టీలకు మధ్య ఒక ట్రబుల్ షూటర్గానో లేకపోతే ఒక వారధిగానో సారథిగానో కొలుసు పార్థసారథి ఉన్నారా? ఆయన ద్వారా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారా అనే ప్రచారం కూడా విస్తృత స్థాయిలో జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏదైతే స్టాండ్ మీద ఉన్నారో, అంటే పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వచ్చినా జాయిన్ చేసుకుంటాం అని చెప్పట్లా. గతంలో ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో ఉన్నటువంటి మంచి నాయకులు, అంటే అవినీతి ఆరోపణలు లేనటువంటి నాయకులు ఎవరొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వారికి ఆహ్వానం పలుకుతుంది అని ఒక మాట అన్నారు. దానికి సంబంధించే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకనంటే వారిని చేర్చుకోవటం వల్ల పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. అక్కడ చేసే అవినీతి అక్రమాలు మన పార్టీ మీద రుద్దే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వారిని పక్కన పెట్టండి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలంతా దాదాపు 90% తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో అందరినీ తీసుకొని అంటే పార్టీలోకి ఆహ్వానించి వారిని సాటిస్ఫై చేయటం సాధ్యపడుతుందా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అంటే గతంలో ఏ నియోజకవర్గం నుంచి పనిచేశారో ఆ నియోజకవర్గం ఇప్పుడు కోరితే ఎన్నికల దృష్ట్యా అది సాధ్యమా? సాధ్యపడే అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలి? అయితే ఒకటి, వైఎస్ఆర్సీపీలో ఉండలేక వాళ్ళు వస్తున్నారు కాబట్టి వచ్చినటువంటి వారిని బలమైనటువంటి క్యాడర్గా తయారు చేయడంలోనూ లేకపోతే మార్చుకోవడంలో మనం సక్సెస్ అవ్వాలి. దాని ద్వారా వైఎస్ఆర్సీపీకి ఒక బ్రేక్ అనేది పడుతుంది. ఈ ఆలోచనలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో పార్థసారథిని వైఎస్ఆర్సీపీ నేతలు కలవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే ఒకవేళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులను బుజ్జగించి వారిని సముదాయించి పార్టీలోకి ఆహ్వానించడానికి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పార్థసారథికి ఆ బాధ్యతను అప్పగించిందా అంటే రాజకీయ వర్గాల్లో మాత్రం అయ్యుండొచ్చు అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలో ఆయన చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేశారు. పెనమలూరు నియోజకవర్గంలో ఆయన మంచి లీడర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి. కేవలం ఒక పెనమలూరు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకుల్లో ఈయన కూడా ఒకరు. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలోకి అటువంటి నాయకులు రావటం ద్వారా ఒక రకమైనటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. వైఎస్ఆర్సీపీలో సరైనటువంటి గుర్తింపు ప్రాధాన్యత లేకపోవటం వల్లే కదా వీళ్ళు పార్టీ వీడారు అనేది పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలి. వచ్చే ఎలక్షన్స్ టైంకి ఒక రకమైనటువంటి క్యాడర్ని బలోపేతం చేయాలంటే మనం అన్ని వర్గాల ప్రజల్ని
సాటిస్ఫై చేయాలి, ముఖ్యంగా నాయకుల్ని. కాబట్టి వచ్చిన నాయకుడు ప్రతి ఒక్కరూ నాకు అక్కడి నుంచి టికెట్ కావాలంటే అది సాధ్యపడే అంశం కాదు. కాబట్టి దానికి మీరు ఓకే అయి వస్తే రండి అనే విషయాలు కూడా కొంతమంది నాయకుల ద్వారా వైఎస్ఆర్సీపీ నుంచి లేదా ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి నాయకులకి నేతలకి చెప్పేటువంటి బాధ్యతను కూడా కొంతమందికి అధినేత చంద్రబాబు నాయుడు అప్పగించారు. ఈ ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి కొలుసు పార్థసారథి ఆయన్ని కలవటం, ముఖ్యంగా ఈ ఇద్దరు నేతల గురించి చూడాలంటే గుంటూరు జిల్లా గురిజాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు జంగా కృష్ణమూర్తి. ఆయనకైతే మొండి చేయి చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు. ఇట్లాంటి నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజా ఆయనకైతే అక్కడ టికెట్ ఇవ్వనని చెప్పేశారు, అభ్యర్థిని కూడా ప్రకటించేశారు విజయరాజు అని. ఇలాంటి సందర్భంలో వారు ఆయన్ని కలవటం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధినేత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల బాధ్యతను పార్థసారథికి అప్పగించారు కాబట్టే ఈ నాయకులు వెళ్ళారు. 21వ తారీఖున ఈయన పార్టీలో చేరబోతున్నారు, ఆ సమయానికే మేము కూడా రావటానికి ఇష్టపడుతున్నాం అని చెప్పే అంశం గురించి వారు వెళ్ళారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్షణక్షణం మార్పులు చేర్పులు అనేది జరుగుతుంది. అనూహ్యమైనటువంటి సమీకరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.